వ్యూవర్స్ వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో ఉన్నాం. సో ఈ రోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో చూసేద్దాం. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఫస్ట్ శారీ మనం బ్లూ షేడ్లో చూస్తున్నాం. మంచి డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. పైనుంచి చూసుకున్నట్టయితే మనకంతా కూడా ఒక లేస్ అన్నది అవుట్లైన్ ఇస్తారు. అండ్ కింద అంతా కూడా మనకి రా సిల్క్ మెటీరియల్తో బ్లూ పట్టి ఉంటుంది. అండ్ మనకి వేరియేషన్ కోసం చిన్నగా రెడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ ఇస్తారు. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ నుంచి అంతా ఒకేలా ఉంటుంది. బ్లూ కలర్ మీద మనకి లైన్స్ అనేవి లైట్గా కనిపిస్తూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు. సో బార్డర్ చూసుకున్నట్టయితే మనకి నెట్ మీద ఒక ఎలిఫెంట్ డిజైన్ తీసుకొని డిజైన్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇలా మల్టీ కలర్తో డిజైన్ చేస్తూ ఒక ఎలిఫెంట్ ఫ్లవర్ బంచెస్ ఇలా మనకి బార్డర్ మొత్తం కూడా ఇలాగే హైలైట్గా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి యాస్టీస్ పైన ఏదైతే ఉందో రెడ్ కలర్ బార్డర్, బ్లూ అండ్ మనకి లేస్ బార్డర్ అనేది స్టార్టింగ్ నుంచే కంటిన్యూ అవుతుంది. సో ఇది డిజైనర్ శారీ కాబట్టి మనకి పళ్ళు అని సెపరేట్గా ఏముండదు. మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఈ హెవీ డిజైన్ అనేది శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ దగ్గర కూడా మనకి హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి శారీ అంతా సెల్ఫ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్లోనే తీసుకున్నాం. కొంచెం షైనీగా ఉంది మెటీరియల్. అండ్ బార్డర్ కూడా మనకి హ్యాండ్స్కి సేమ్ యాస్టీజ్ శారీలో ఉన్న బార్డరే కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ మనకి 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, నెక్స్ట్ శారీ కంప్లీట్ మనకి డిజైనర్ పార్టీ వేర్ శారీ చూస్తున్నాం. మంచి రెడిష్ ఆరెంజ్ కలర్లో ఉంది. అండ్ పైనుంచి చూసుకున్నట్టయితే మొత్తం అంతా ఒక డిజైనర్ స్టైల్లో తీసుకున్నారు. కట్ వర్క్ లేస్ అనేది మనకి హైలైట్ చేశారు. ఇది కూడా ఒక డ్రాప్ డిజైన్లో తీసుకొని ఇది మొత్తం కూడా మనకి స్టోన్ ఫిల్లింగ్ అనేది హైలైట్ చేస్తూ అండ్ కింద కూడా మనకి వేవ్ డిజైన్ తీసుకుంటూ మనకి బార్డర్ లేస్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే మనకి శారీ అంతా రన్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా స్టోన్ వర్క్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది దగ్గరగా. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కట్ వర్క్ బార్డర్, డ్రాప్ డిజైన్ అండ్ వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఎండ్ వరకు. పళ్ళులో కూడా మనం వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఒక 2-3 లైన్స్ వేవ్ తీసుకొని అండ్ డ్రాప్ డిజైన్ కూడా హైలైట్ చేస్తూ కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో మనం స్టార్టింగ్ నుంచి ఇంతే హెవీనెస్ అనేది బార్డర్స్లో కంటిన్యూ అవుతూ ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. షోల్డర్ దగ్గర కంప్లీట్ మనకి స్టోన్ వర్క్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ ఫ్రిల్స్లో చూసుకున్నట్టయితే లైట్ వేరియేషన్ కోసం హాఫ్ అంతా ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ అంతా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ స్టోన్ వర్క్ అండ్ యాజ్ ఇట్ ఈస్ లేస్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ కూడా మనకి ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా మనకి వర్క్ అనేది హైలైట్ చేస్తారు. సో ఒకటంతా కూడా మనకి బ్యాక్ నెక్ డిజైన్ ఆల్రెడీ ఇచ్చేసారు. కంప్లీట్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది డ్రాప్ డిజైన్, గోల్డ్ డిజైన్ అండ్ స్టోన్ డిజైన్తో హైలైట్ చేస్తూ మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఇదంతా కూడా మనకి ఈవినింగ్ పార్టీస్, వెడ్డింగ్ లేదా రిసెప్షన్ వీటన్నిటికీ కూడా ఈ శారీ చాలా హైలైట్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ కూడా మనం డిజైనర్ వేర్ శారీ చూసినాం. ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్ వస్తుంది. ఫస్ట్ పై షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మంచి లైట్ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో షోల్డర్ పార్ట్ ఉంటుంది. అండ్ పైన మన బార్డర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ బీడ్స్తో ఫినిషింగ్ ఉంటుంది. అండ్ వెల్వెట్తో మనకి లైట్ ఆరెంజ్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఆ కింద చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ జెరీ వర్క్, చిప్ వర్క్తో హైలైట్ చేస్తూ 2 బార్డర్స్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ వేరియేషన్ కోసం మనకి ఆరెంజ్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ అవుతూ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మంచి గోల్డ్ మీద క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ మీద కంప్లీట్ లైట్ స్టోన్ వర్క్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి పైన ఏదైతే మనం లైట్ ఆరెంజ్ కలర్ చూసామో అదే మనకి ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతూ హాఫ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇంకా హాఫ్ నుంచి చూసినట్టయితే మనకి బుటీస్ అన్నది ఎలివేట్ చేశారు. ఒకటి గోల్డ్ బుటీ ఫ్లవర్ అండ్ ఇంకోటి సెల్ఫ్ కలర్ బుటీ ఫ్లవర్ ఎలివేట్ చేస్తూ అందులో కూడా స్టోన్ వర్క్ ఎలివేట్ చేస్తూ కింద చూసినట్టయితే కిందంతా కూడా చాలా హెవీగా ఒక ఫ్లవర్ బంచ్ అనేది డిజైన్ చేశారు. ఒకటంతా కూడా మనకి సేమ్ లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది. అండ్ ఇంకోటి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతూ ఇందులో కూడా మనకి సెల్ఫ్ స్టోన్స్ అనేది ఎలివేట్ చేస్తూ ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది.
ఉంటుంది. అండ్ ఆ కింద బార్డర్ కూడా యాస్టీస్ మనకి పైనుంచి ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ షేడ్లోనే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మొత్తానికి కలర్ కాంబినేషన్ అనేది శారీలో చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మంచి క్రీమ్ కలర్కి ఆరెంజ్ కలర్ షేడ్ అనేది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1500 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ డిజైనర్ శారీ చూస్తున్నాం. మనం మంచి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఉంది. సో పైన చూసినట్టయితే పైన మనకి బార్డర్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. ఫస్ట్ అంతా కూడా చిన్న గోల్డ్ లైన్ అనేది ఎలివేట్ చేస్తూ నేవీ బ్లూ కలర్ ఎలివేట్ చేస్తూ ఇందులో కూడా మనకి ఇంకొక బార్డర్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఆ కింద చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా మనకి క్రీమ్ కలర్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ నేవీ బ్లూ మీద మనకి ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ చేశారు. సో బార్డర్ అంతా కూడా మనకి ఇంతే బ్రాడ్గా శారీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి ప్లెయిన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ నుంచి మనకి స్కర్ట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో బ్లూకి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. నెట్ మీద మనం చూసుకున్నట్టయితే మొత్తం అంతా క్రీపర్ డిజైన్ హైలైట్ చేస్తూ అంతా కూడా మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ ఫిల్లింగ్తోనే హైలైట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ మనం ఏదైతే పై బార్డర్ హెవీగా చూసామో అదే బార్డర్ మనకి గోల్డ్, క్రీమ్ అండ్ నేవీ బ్లూ బార్డర్ అనేది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది డిజైనర్ శారీ కాబట్టి పళ్ళు అని సెపరేట్గా ఉండదు. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనం శారీలో ఎక్కువ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే వస్తూ హ్యాండ్స్కి కూడా మనకి ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ డిజైనర్ శారీ చూస్తున్నాం. మనకి మంచి మెరూన్ కలర్లో శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి కట్ వర్క్ బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఇందులో కూడా మనకి 2 ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి కట్ వర్క్ బార్డర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ ఆ కింద మనకి వేరియేషన్ కోసం బీట్స్ డిజైన్ అనేది కూడా హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి మంచి మెరూన్ షిమ్మర్ వర్క్ రెండు కలిసే కాబట్టి మనకి మొత్తం శారీ అంతా కూడా షైనీగా కనిపిస్తుంది. సో పార్టీ వేర్కి ఇంకా బాగుంటుంది. అండ్ ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. డిజైనర్ శారీ కాబట్టి మనకి పళ్ళు ఏముండదు. అదే బార్డర్ మనకి ఇలాగా 3 సైడ్స్ శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఈ షిమ్మర్ వర్క్తోనే మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ అన్నది కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు, మెరూన్ మిక్స్తోనే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఏదైతే బార్డర్ చూసామో హెవీ బార్డర్, అదే హెవీ బార్డర్ హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ పార్టీ టైం అండ్ వెడ్డింగ్ టైం ఆ టైంలో కూడా చాలా ఎలివేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూయర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్టెడ్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. అండ్ దీని 3 రేట్స్ చెప్పేస్తున్నాను. సో ఇది మనకు ఒక డిజైనర్ స్టైల్ ఆఫ్ శారీ, మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే హెవీ బార్డర్తో కంటిన్యూ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500, 3700, 3900 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ గెస్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోండి. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ మనం మంచి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బార్డరే చాలా ఎలివేట్ చేశారు. పైనంతా కూడా మనకి పర్ల్ వర్క్ అండ్ బీడ్ వర్క్తో హైలైట్ చేస్తూ అవుట్లైన్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద చూసినట్టయితే బార్డర్ అంతా కూడా మనకి నెట్ మీద ఒక ఫిష్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. సో ఇందులో కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అందులో కూడా ఒక మిర్రర్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ మనకి 2 కలర్ ఫిషెస్ అనేది ఎలివేట్ అవుతూ శారీ మొత్తం బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి ప్లెయిన్గా కాకుండా పైన పర్ల్ డిజైన్ తీసుకున్నాం. సో దాని కంటిన్యూషన్ ఇక్కడ కూడా మనం పర్ల్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనకి సైడ్ బార్డర్ అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే సేమ్ పర్ల్ వర్క్ అండ్ ఈ ఫిష్ వర్క్ ప్లస్ మనకి పింక్ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. శారీ అంతా కూడా కొంచెం ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మనం ఇంత హెవీగా వేసుకుంటే ఒక డిజైనర్ స్టైల్ లుక్ వస్తుంది. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు వైపులా కూడా మనకి చాలా హెవీ డిజైన్ అనేది తీసుకున్నారు, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే. అండ్ హ్యాండ్స్ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అన్నది, ఒక డిజైనర్ స్టైల్ డిజైన్ అన్నది ఎలివేట్ చేస్తూ 2 హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 1400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి
ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్ నెక్స్ట్ కూడా ఒక డిజైనర్ స్టైల్ ఆఫ్ శారీ చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి బార్డర్ అంతా కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. పైనంతా కూడా మనకి పర్ల్ అండ్ బీడ్ వర్క్ ఎలివేట్ చేస్తూ ఇందులో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. ఆ ఫ్లవర్ డిజైన్ కూడా ఒకటి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్తో వస్తూ మధ్యలో అంతా కూడా మనకి ఒక మిర్రర్ స్టైల్ అనేది ఎలివేట్ చేశారు. ఇందులో కూడా మనకి గోల్డ్ వర్క్తో ఫిల్లింగ్ ఇస్తూ బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు. సో మనకి 3 సైడ్స్ కూడా ఇదే హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి శారీ అంతా మంచి గ్రీన్ కలర్లో వస్తుంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ మనం పింక్ అండ్ ఎల్లో తీసుకునేసరికి ఇంకా ఎలివేట్ అయింది. సో మనం శారీ మొత్తం చూసుకున్నట్టయితే శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా కంటిన్యూ అవుతూ బార్డర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ చాలా ఎలివేట్ చేశారు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్లెయిన్ శారీస్ విత్ హెవీ బ్లౌజెస్ అనేది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి బ్లౌజ్ చూసుకుంటే మనకి గ్రీన్కి క్వైట్ కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇందులో కూడా మనం ఏదైతే థ్రెడ్ వర్క్ చూసామో అదే థ్రెడ్ వర్క్ మనకి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ 2 నెక్స్ కూడా చాలా హెవీగా ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఈ సేమ్ ఫ్లవర్ డిజైన్ అండ్ థ్రెడ్ డిజైన్ ఎలివేట్ చేస్తూ మనకి హ్యాండ్స్ కూడా ఇదే డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పార్టీస్ వేర్ కానీ వాటన్నిటికీ కూడా ఇది చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ మనకి 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూవర్స్ నెక్స్ట్ శారీ చూసినాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి మంచి రెయిన్బో స్టైల్ అని చెప్పొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ చేస్తూ ఈ శారీని డిజైన్ చేశారు. అండ్ పైనుంచి చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా మనకి గ్రే కలర్ బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ గ్రే కలర్ బార్డర్లో ఒక లైన్ అంతా కూడా మనకి సిల్వర్ ప్యాచ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి చూసినట్టయితే మనకి ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేశారు. ఈ ఫ్లవర్స్ కూడా మనకి ఒకటి ఆరెంజ్ స్టైల్ తీసుకున్నారు, ఇంకోటి లెమన్ ఎల్లో తీసుకొని ఇదంతా కూడా హైలైట్ చేశారు. ఇందులో మనకి సెల్ఫ్ కలర్ స్టోన్ అనేది ఎలివేట్ చేశారు. అంటే గ్రే కలర్ స్టోన్ అనేది ఎలివేట్ చేస్తూ పై బార్డర్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి మంచి కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేశారు. ఇదంతా కూడా మనకి క్రీమ్, బ్రౌన్, లెమన్ ఎల్లో, ఆరెంజ్ షేడ్స్లోనే ఒక 2-3 షేడ్స్ తీసుకొని షిబోరి టైప్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనం చెప్పినట్టు ఈ హైలైట్ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి రెయిన్బో స్టైల్లో ఉంటే ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గ్రే కలర్ డిజైన్ అన్నది తీసుకున్నారు. సో హాఫ్ అంతా కూడా గ్రే నెట్ ఉంటుంది. అండ్ ఇంకో హాఫ్ అంతా చూసినట్టయితే మనకి ఫ్లవర్ బంచెస్ అనేది చాలా ఎలివేట్ చేశారు. సో ఒకటంతా కూడా మనకి లెమన్ ఎల్లో అండ్ ఇంకోటి అంతా కూడా మనకి ఆరెంజ్ స్టైల్ తీసుకొని ఇందులో కూడా మనకి సెల్ఫ్ గ్రే కలర్తో మధ్యలో అంతా కూడా మ్యాంగో బుట్టి అనేది ఎలివేట్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఈ బంచెస్ ఒక 4 లైన్స్ తీసుకొని చాలా హెవీగా డిజైన్ చేశారు. అండ్ కింద బార్డర్ కూడా యాస్టీస్ పైనుంచి ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి ఫ్రిల్స్ దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మనకి పైన అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది. సో దానికి కాంట్రాస్ట్గా మనం గ్రే కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. సో ఇదంతా బాడీ పార్ట్ ఉంటుంది. అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి చాలా హెవీగా డిజైన్ చేశారు. సో 3/4 హ్యాండ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి ఫ్లవర్ వర్క్ అండ్ ఆరెంజ్ లెమన్ ఎల్లోనే తీసుకొని చాలా ఎలివేట్ చేశారు. అండ్ పార్టీస్ వాటన్నిటికీ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2600 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్ నెక్స్ట్ శారీ కూడా మనం ఒక డిజైనర్ స్టైల్లో చూస్తున్నాం. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంతా మనకి పైన షోల్డర్ పార్ట్ అంతా చాలా హెవీగా వర్క్ ఉంది. పై బార్డర్ నేను చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది ఎలివేట్ చేశారు. ఇందులో మనకి మొత్తం ఫ్లవర్ వర్క్, క్రీపర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ చిప్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ కూడా చాలా ఎలివేట్ చేశారు. సో ఈ బార్డర్ అనేది చాలా ఎలివేట్ అవుతూ హైలైట్ అవుతూ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఈ బార్డర్కి కంటిన్యూషన్గా ఇంకో బార్డర్ ఇచ్చారు. సో అది మనం చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ ఎలివేట్ చేస్తూ లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ తీసుకొని అండ్ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి మంచి లైట్ క్రీమ్ అండ్ పింక్ కలర్తో ఎలివేట్ చేస్తూ మనకి బంచ్ వర్క్ అనేది 3 సైడ్స్ కూడా ఇలా 2 బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా క్రీమ్ కలర్ మీద మనకి వీట్ కలర్ డిజైన్ అనేది చాలా ఎలివేట్ చేశారు. మొత్తం అంతా ఒక క్రీపర్ స్టైల్ తీసుకొని మధ్యలో మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్లో కూడా మనకి హనీ కలర్ స్టోన్స్ అనేది ఎలివేట్ చేస్తూ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మన క్రీపర్ డిజైన్ అండ్ మనకి బార్డర్ గోల్డ్ బార్డర్ అనేది 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి అంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి సో కొంచెం వేరియేషన్ కోసం మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ తీసుకున్నారు. హాఫ్ అంతా కూడా ఇలాగ ప్లెయిన్గా కంటిన్యూ అవుతూ ఇంకో హాఫ్ అంతా కూడా మనకి సేమ్ డిజైన్ అంటే క్రీపర్ డిజైన్ అండ్ గ్రీన్ కలర్ బంచ్ డిజైన్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్తో ఎలివేట్ చేస్తూ మనకి ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇంతే అందంగా కంటిన్యూ అవుతుంది.
అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ఇచ్చేసారు, క్రీమ్ కలరే ఎలివేట్ చేస్తూ హ్యాండ్స్ కూడా మనకి గోల్డ్ పట్టీ బార్డర్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండ్ ఈ డిజైన్ అనేది చాలా ఎలివేట్ అయింది కాబట్టి ఒకసారి కట్టి చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ వేరే ఏదైనా కలర్ మానిక్విన్కి కట్టి చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం క్రీమ్ కలర్ కాంబినేషన్లో చూసాం. అండ్ ఇప్పుడైతే పింక్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టి చూస్తున్నాం. సో మొత్తం అంతా కూడా మనకి డిజైనర్ స్టైల్ ఆఫ్ శారీ. పైనుంచి చూసుకున్నట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో అందులో మనకి మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ కూడా ఎలివేట్ చేస్తూ అదే వర్క్ మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి అటాచ్డ్గా గోల్డ్ బార్డర్కి ఇంకొక బార్డర్ కూడా హైలైట్ చేశారు. సో గ్రీన్ అండ్ ఫ్లవర్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 సైడ్లు కూడా మనకి ఈ బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు. మిడిల్ అంతా కూడా మనకి కంప్లీట్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోనే ఒక క్రీపర్ వర్క్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. అండ్ దాంట్లో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తూ షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ చూసుకున్నట్టయితే మనకి లైట్ వేరియేషన్ కోసం హాఫ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ స్కర్ట్ బార్డర్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో పైన ఏదైతే క్రీపర్ డిజైన్ చూసామో ఫ్లవర్ బంచ్ డిజైన్ అదే కంటిన్యూ అవుతూ దానికి కింద మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ అండ్ గోల్డ్ బార్డర్ కూడా ఎలివేట్ అవుతూ మనకి ఫ్రిల్స్ పార్ట్లో కూడా ఈ 3 వేరియేషన్స్ అనేది చాలా ఎలివేట్ అయింది. సో డిజైనర్ స్టైల్ ఆఫ్ శారీ కాబట్టి మనకి పళ్ళు అనేది సెపరేట్గా ఉండదు. సో ఇదే 2 బార్డర్స్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ మనకి స్టార్టింగ్ నుంచే ఈ హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా. సో వ్యూవర్స్ నెక్స్ట్ డిజైనర్ స్టైల్ చూస్తున్నాం. ఇదంతా కూడా మనకి మంచి బ్లూ కలర్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బీడ్స్ వర్క్ అనేది హైలైట్ చేశారు అండ్ చిన్న గోల్డ్ ప్యాచ్ అనేది ఎలివేట్ అవుతూ మనకి పై బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి మంచి ఇంక్ బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతూ బార్డర్ అనేది ఇంకా ఎలివేట్ చేశారు. సో ఇంక్ బ్లూ కలర్కి మనకి నెట్ పైన ఒక క్రీపర్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ ఇందులో ఫ్లవర్స్ అండ్ మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే పింక్, లైట్ ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ ఇలా 3-4 షేడ్స్తో మనకి బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతూ మనకి బార్డర్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే గోల్డ్ అండ్ బీట్స్ ప్యాచ్ ఉందో అదే ప్యాచ్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో పళ్ళులో కూడా మనకి అంతే హెవీగా తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనం చూసుకున్నట్టయితే సేమ్ నెట్ మీద మనకి క్రీపర్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ గోల్డ్ ప్యాచ్ అండ్ బీడ్ వర్క్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి బార్డర్ చాలా హైలైట్ అవుతూ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ దగ్గర కూడా మనకి బ్లూ అండ్ మల్టీ కలర్ ప్యాచ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇలాంటి వాటికి బ్లౌజ్ చాలా హెవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఒక డిజైనర్ హెవీగా తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా మొత్తం మనం బార్డర్స్లో ఏదైతే ప్యాచ్ వర్క్ చూసామో అదే కంటిన్యూ అవుతుంది. ఇందులో మొత్తం మ్యాంగో డిజైన్ అంతా ఎలివేట్ అవుతూ ఒక 3-4 కలర్స్ అనేది ఎలివేట్ అవుతూ చాలా హెవీగా ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్లోనే లైట్ షేడ్ అని చెప్పొచ్చు. సో చాలా డిఫరెంట్ డిజైనర్ స్టైల్ అని చెప్పొచ్చు. పైన అంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఒక క్రీమ్ కలర్ బార్డర్ అనేది ఎలివేట్ చేస్తూ ఇందులో మనకి బాల్స్ డిజైన్ అనేది చాలా ఎలివేట్ చేశారు. సో ఈ బాల్స్ డిజైన్ కూడా మనకి ఒక స్క్వేర్ బాక్స్ టైప్ తీసుకొని మనకి కంప్లీట్ పైన బార్డర్ అంతా కూడా ఈ స్క్వేర్ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి మంచి లైట్ ఆరెంజ్ షేడ్లోనే శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సో డిజైనర్ స్టైల్ కాబట్టి మనకి పళ్ళు అనేది సపరేట్గా ఉండదు. పైన అండ్ కింద ఇలా 3 సైడ్స్ కూడా మనకి ఇదే డిఫరెంట్ స్టైల్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి రన్నింగ్ బ్లౌజ్తో పాటు మనం డిజైనర్ బ్లౌజ్ కూడా హైలైట్ చేస్తున్నాం. సో డిజైనర్ బ్లౌజ్ చూస్తే మనకి పళ్ళు అంటే మొత్తం బార్డర్ అంటే ఏదైతే వచ్చిందో క్రీమ్ కలర్ అదే అన్నది ఎలివేట్ అవుతూ ఫ్రంట్ అంతా కూడా మనకి బీట్స్ డిజైన్ అండ్ క్రీమ్ కలర్తోనే ఇలాగే ఎలివేట్ అవుతుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇలాగే హెవీగా డిజైన్ చేశారు. సో ఇలాంటి ప్లెయిన్ శారీస్కి మనకి ఇలా కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ డిజైనర్ శారీ చూస్తే మనకి మంచి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కంటిన్యూ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి సిల్వర్ ప్యాచ్ అనేది హైలైట్ అవుతూ ఇది కూడా ఒక కట్ వర్క్ స్టైల్లో డిజైనర్ స్టైల్లో తీసుకున్నారు. ఇందులో కూడా మనకి పింక్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్ అనేది ఎలివేట్ చేశారు. సో కట్ వర్క్ మీద మనకి ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ కంటిన్యూ అవుతూ ఇందులో కూడా స్టోన్ వర్క్ అనేది చాలా ఎలివేట్ చేస్తూ బార్డర్ అంతా కూడా ఇంతే హైలైట్గా తీసుకున్నారు. సో ఇది డిజైనర్ శారీ కాబట్టి మనకి ఇదే బార్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి ప్లెయిన్గా కాకుండా రెడ్ మీద మంచి షిమ్మర్
వర్క్ అంటే లైట్ డాట్ వర్క్ చెమ్కీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇంతే హెవీగా శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో ఫ్లవర్ బార్డర్ అనేది 3 సైడ్స్ కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మన షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కంటిన్యూస్ అవుతూ ఫ్రిల్ దగ్గర కూడా మనకి ఎక్కడ చెమ్కీ అనేది తక్కువ కాకుండా కంప్లీట్ ఇదే హెవీనెస్ అనేది ఫ్రిల్ పార్ట్ దగ్గర కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ అదే ప్యాచ్ వర్క్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా బార్డర్స్ గ్రే ఉంది కాబట్టి మనకు వైట్ కాంట్రాస్ట్ గ్రే తీసుకున్నాము. అండ్ దీనికి కూడా ప్యాచ్ అనేది చాలా ఎలివేట్ చేసాము. సో ఏదైతే కట్ వర్క్ ప్యాచ్ తీసుకున్నామో అదే ప్యాచ్ హ్యాండ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ టౌన్ నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్ నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదా, మంచి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఈ శారీ ఉంటుంది. పైన చూసినట్టయితే మనకంతా కూడా గోల్డ్ బార్డర్ అనేది ఎలివేట్ చేశారు. ఇందులో కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకొని గ్రీన్ కలర్తో ఫిల్లింగ్ ఇస్తూ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఈ బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకంతా కూడా బాక్స్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. సో మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ లైన్స్ ఉండడం వల్ల బాక్స్ అంతా కూడా మనకి అవుట్లైన్ గోల్డ్ ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ మీద ఇలాగే కంటిన్యూ అవుతూ ఈ 3 సైడ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి మంచి కాంబినేషన్ తీసుకున్నారు, అంటే రేర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. గ్రీన్కి మనం చూసుకున్నట్టయితే లైట్ పింక్ అండ్ కాపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి 2 షేడ్స్ అనేది ఫ్రిల్స్లో కనిపిస్తాయి. కొంచెం హాఫ్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటూ ఇంకో హాఫ్ నుంచి డిజైన్స్ అనేది కొంచెం ఎలివేట్ చేశారు. ఒకటంతా కూడా మనకి ఇలా వేవ్ డిజైన్ హైలైట్ చేస్తూ గోల్డ్తో సెల్ఫ్ కలర్ గ్రీన్ అనేది ఎలివేట్ చేస్తూ ఇందులోనే మనకి స్టోన్ వర్క్ హైలైట్ చేశారు. సో ఇదే లైన్ మనకు ఒక 3 లైన్స్ వరకు ఉంటుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు. సేమ్ వేవ్ డిజైన్ స్టోన్ డిజైన్ ఎలివేట్ చేస్తూ పైనుంచి చూసిన బార్డరే మనకి కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు, ఎందుకంటే శారీ హెవీగా ఉంది కాబట్టి మనకి షేడెడ్లోనే ఈ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతూ హ్యాండ్స్ కూడా ఈ ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ దీనికి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ శారీ కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్ నెక్స్ట్ శారీ చూసిన మంచి డిజైనర్ స్టైల్ లైట్ లెమన్ ఎల్లో కలర్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి షేడ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో పైన చూసినట్టయితే మనకి బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. ఇందులో చూసినట్టయితే మనకి సెల్ఫ్ లెమన్ కలర్లోనే మనకి రోజెస్ అనేది ఎలివేట్ చేస్తూ ఒక డిఫరెంట్ వర్క్ అనేది చేశారు. సో బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా ఈ రోజ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి హైలైట్ ఏంటంటే మనం బార్డర్ అని చెప్పొచ్చు. బార్డర్ అనేది మనకి స్కర్ట్ బార్డర్ తీసుకొని ఇందులో మంచి ఎల్లోకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకొని ఈ క్రీపర్ వర్క్ అనేది చాలా ఎలివేట్ చేశారు. అండ్ దాని కింద కూడా మనం చెప్పినట్టు 3 సైడ్స్ మనకి రోజ్ ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే తీసుకొని హ్యాండ్స్కి రోజ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూవర్స్ చూసినాం కదా, నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో కంటిన్యూ అవుతుంది. సో ఇదంతా కూడా శారీ అంతా ఒకే స్టైల్లో వస్తూ బ్లౌజ్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. మనం పైన చూసుకున్నట్టయితే మనకి శారీ అంతా కూడా చెక్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో గోల్డ్ కలర్ బాక్సెస్ అనేవి ఎలివేట్ అవుతూ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శారీ ఇంతే హైలైట్ అవుతుంది. అండ్ దీనికి చెప్పా కదా, ముఖ్యంగా బ్లౌజ్ అనేది చాలా ఎలివేట్ చేశారు. సో బ్లౌజ్ అనేది ఒక డిఫరెంట్ డిజైనర్ స్టైల్ తీసుకున్నారు. సో శారీ అంతా చెక్స్ టైప్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది నెట్ మీద కంప్లీట్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్తోనే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని క్రీపర్ డిజైన్ తీసుకొని చాలా హైలైట్ చేసాం. సో అలాంటి శారీస్కి ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి ఆల్మోస్ట్ 5 కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ డిజైనర్ శారీ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 1200 రూపీస్కి విత్ డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీస్ అన్ని కూడా ఈరోజు మనం ఏఎస్ టౌన్ నగర్ సఖీ ఫ్యాషన్స్లో చూసాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.